సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ సెంటర్ నిపుణుల బృందం మేడిగడ్డ బ్యారేజ్ ని సందర్శించనుంది. బ్యారేజ్ మరమ్మతులకు సంబంధించి నిపుణులు పలు సూచనలు చేయనున్నారు. వర్షాకాలం నేపథ్యంలో బ్యారేజ్ ఆప్రాన్ వాల్స్ పటిష్టతను నిపుణులు పరిశీలిస్తారు. మేడిగడ్డలో డ్యామేజ్ అయిన 17, 18వ గేట్లను ఎత్తివేయనున్నారు. నిపుణుల సమక్షంలో గేట్లు ఎత్తేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే సీల్ బీమ్స్, వాల్ ప్లేట్లు, గడ్డర్లను సిబ్బంది క్లీన్ చేశారు. వరదలకు అడ్డంకి లేకుండా గేట్లు ఎత్తాలని డ్యామ్ సేఫ్టీ అధికారులు ఆదేశించారు. మరో 2 రోజుల్లో పూర్తి గేట్లను ఎత్తేందుకు నిర్మాణ సంస్థ సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 బ్యారేజ్ల మరమ్మతుల నేపథ్యంలో మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు పూణే నుంచి వచ్చినటువంటి సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ సెంటర్ సంబంధించినటువంటి 3 సభ్యుల బృందం చేరుకుంది. ఆ బ్యారేజ్ అంతా కూడా వీరు క్షుణ్ణంగా పరిశీలన చేయడం జరుగుతుంది. ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. రానున్న వర్షాకాల నేపథ్యంలో ఇటు తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టాలని చెప్పి సూచన చేసిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే 3 సభ్యుల గల బృందం ఇటు మేడిగడ్డ వద్దకు చేరుకోనుంది. ఇక్కడ చేరుకున్న తర్వాత బ్యారేజ్ సంబంధించినటువంటి ఏదైతే డ్యామేజ్ జరిగిందో డ్యామేజ్ జరిగినటువంటి ప్రదేశంతో పాటు గేట్లకు సంబంధించినటువంటి గేట్లన్నీ కూడా పూర్తిగా పరిశీలన చేస్తారు. గేట్లు లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు నిపుణుల బృందం అంతా కూడా గేట్లను పరిశీలన చేస్తారు. ఆ గేట్లన్నీ కూడా లిఫ్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయా, వాటికి సంబంధించినటువంటి గాడాలు కావచ్చు, ఇతరత్రటువంటి సాంకేతిక పరమైన అంశాలన్నీ కూడా ఈ బృందం మరొకసారి ఒక రిపోర్ట్ ను తయారు చేసి ప్రభుత్వానికి అందించనుంది. దీంతో పాటు ఇంజనీరింగ్ అధికారులకు కూడా ఈ బృందం పలు సూచనలు కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. ఇటు వరదను తట్టుకునేందుకు మరిన్ని సిమెంట్ బ్లాక్ల పైన కూడా ఈ ఏర్పాట్ల పైన కూడా ఈ బృందం ఒక స్టడీ చేసి ఒక రిపోర్టును ఇటు ప్రభుత్వానికి అదేవిధంగా అధికారులకు అందిస్తుంది. 7వ బ్లాక్ లోని ప్రధానంగా 7వ డ్యామేజ్ ఏదైతే ఉందో బ్లాక్ 7 లోని పలు గేట్లను ఎత్తేందుకు అధికారులు ఇప్పటికే ఏర్పాటు చేశారు. గేట్ల వద్ద కూడా అంతా కూడా క్లీనింగ్ చేయడం జరుగుతుంది. గేట్ లిఫ్ట్ కి సంబంధించినటువంటి కెమికల్ గ్రౌండింగ్ సంబంధించినటువంటి ఇతరత్ర అంశాలను కూడా నిపుణుల కమిటీ సూచన చేయనుంది. ఈ రోజు మేడిగడ్డ బ్యారేజీ పరిశీలన అనంతరం అన్నారం అదేవిధంగా సుందిల 2 బ్యారేజీలను కూడా ఈ కమిటీ పరిశీలన చేస్తుంది. 3 వారాల్లో తాత్కాలికంగా మరమ్మతులు పూర్తి చేశారు. ఇటు ప్రభుత్వం కూడా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే 3 సభ్యుల గల బృందం ఇటు మేడిగడ్డ ప్రాజెక్ట్ ను సందర్శించడం కొంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఈ గేట్లు లిఫ్ట్ చేయడంతో పాటు సీల్ బీమ్స్ అదేవిధంగా వాల్ ప్లేట్, గడ్డర్లకు సంబంధించినటువంటి ప్లేస్ లను కూడా ఈ నిపుణుల కమిటీ పరిశీలించడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే పూణే నుంచి వచ్చినటువంటి నిపుణుల కమిటీ బ్యారేజ్ వద్దకు చేరుకుంది. ఆ బ్యారేజ్ పూర్తిగా పరిశీలన చేసి ఒక రిపోర్ట్ ను అదేవిధంగా అధికారులకు పలు సూచనలు చేయనున్నారు. సో ఈ సూచనలు చేసిన తర్వాత నుంచి వర్క్స్ స్టార్ట్ అవుతాయి అనుకోవచ్చా? అది ఎన్ని రోజుల్లో వర్క్స్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి? 3 వారాల్లోనే తాత్కాలిక మరమ్మతులు పూర్తి చేసేలా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఎందుకంటే రానున్నది వర్షాకాలం సీజన్ కాబట్టి గోదావరి అదేవిధంగా ప్రాణహిత నదుల నుంచి ఎక్కువగా ఇన్ఫ్లో ఉంటుంది, లక్షల క్యూసెక్ లో ఇన్ఫ్లో ఉంటుంది కాబట్టి ప్రస్తుతం అయితే డ్యామేజ్ జరిగినటువంటి ప్రదేశాన్ని పరిశీలన చేస్తారు. అదేవిధంగా తాత్కాలికంగా మరమ్మతులు చేయడం ద్వారా నీటినంతా కూడా డైవర్ట్ చేసి గేట్ల ద్వారా నీరు కిందికి వెళ్లిపోయేలా చర్యలు తీసుకునే విధంగా నిపుణుల కమిటీ సూచనలు చేస్తుంది. ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం 2 సార్లు ఈ ప్రాజెక్ట్ ను పరిశీలించడం జరిగింది. ఎందుకంటే డ్యాము అధిక వరదలు వస్తే ఒకవేళ తట్టుకునే విధంగా ఉందా లేదా, ఒకవేళ వరద వస్తే ఏ రకమైన చర్యలు చేపట్టే నీటినంతా కూడా ప్రస్తుతం అయితే నీటినంతా కూడా డైవర్ట్ చేయాలి. గేట్ల ద్వారా నీటినంతా కూడా వెళ్లిపోవాలి కాబట్టి ఉన్న టోటల్ గేట్లు లిఫ్ట్ చేసి ఆ నీటినంతా కూడా విడుదల చేసే విధంగా ఇటు డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం కూడా సూచనలు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం వచ్చినటువంటి త్రిసభ్య కమిటీ సంబంధించినటువంటి నిపుణులు కూడా ఆ రకమైన సూచనలు చేసే అవకాశం ఉంది. 3 వారాల్లోనే తాత్కాలికంగా మరమ్మతులు చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి దాదాపు 20 రోజులు సమయం పట్టే అవకాశం ఉంటుంది. గేట్లు లిఫ్ట్ చేస్తారు. గేట్లు ఒకదాని తర్వాత ఒకటి లిఫ్ట్ చేసి పూర్తి స్థాయిలో పటిష్టత ఉందా లేదా అని కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటారు. ఎందుకంటే డ్యామేజ్ అయిన తర్వాత బ్లాక్ 7 ఉందో ఆ బ్లాక్ 7 అంతా కూడా పూర్తిగా పటిష్టంగా ఉందా లేదని చెప్పి ఇప్పటికే పలు రకాలైనటువంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం నిపుణుల కమిటీ సూచనలు కూడా కొంత కీలకంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూణె నుంచి వచ్చినటువంటి బృందం అంతా కూడా పూర్తిగా వాటర్ ఇన్ఫ్లో ఏ రకంగా ఉంటుంది, అదేవిధంగా డ్యామ్ సేఫ్టీ స్ట్రెంత్ ఉందా లేదా, అసలు
ఆ వరద ఎక్కువ లక్షల క్యూసెక్ల వరద వస్తే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తట్టుకునే అవకాశం ఉందా లేదా అని ఒక పరిశీలన చేసిన తర్వాత అధికారులకు సూచన చేయబోతున్నారు. ఈ బృందం కూడా ఒక రిపోర్టును ప్రభుత్వానికి అందించబోతుంది. ఇటు మరమ్మతులు కూడా త్వరితగతిన పూర్తి చేసే విధంగా ఇటు ప్రభుత్వం గానీ అధికారులు గానీ చర్యలు చేపడుతున్నారు. అయితే సతీష్, రానున్న రైనీ సీజన్ ని దృష్టిలో పెట్టుకొని లాస్ట్ టైం కూడా మనం చూసాం మేడిగడ్డలో ఏ స్థాయిలో వరద నీరు అనేది నిలిచి ఉన్న పరిస్థితి ఉన్నదో మనం చూసాం. కాబట్టి ఇప్పుడు చేసేటువంటి మరమ్మతులతో మళ్ళీ ఆ బ్యారేజ్ ని యథాతథ స్థితికి తీసుకొచ్చే అవకాశాలు ఉండొచ్చా? ఫర్దర్ గా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండే విధంగానే ప్రణాళికలు రచించారనుకోవచ్చా? ప్రస్తుతం నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా మాత్రం ప్రస్తుతం తాత్కాలికంగా మాత్రం మరమ్మతులు చేయవచ్చు. డ్యామ్ మాత్రం పూర్తి సేఫ్టీగా ఉందా లేదా అనేది మాత్రం ఎన్డీఎస్ఏ టీం ఇచ్చేటువంటి ఫైనల్ రిపోర్ట్ ఆధారంగా నిర్ధారణకు రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే కేవలం ఎన్డీఎస్ఏ సూచనల మేరకు మాత్రమే ఇటు ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఎందుకంటే డ్యామ్ రానున్నది వర్షాకాలం సీజన్ కాబట్టి కొంత వరద ఇన్ఫ్లో లక్షల క్యూసెక్ల వరద ఉంటుంది. ప్రాణహిత నుంచి ఎక్కువగా ఇన్ఫ్లో వస్తుంది కాబట్టి ప్రస్తుతం అయితే ఆ బ్యారేజ్ తట్టుకుంటుందా లేదా అనేది మాత్రం కొంత అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో డ్యామ్ ఏదైతే ప్రాజెక్ట్ లో 7వ బ్లాక్ లో డ్యామేజ్ అయినటువంటి ఆ 2 గేట్లతో పాటు మిగతా అన్ని గేట్లు లిఫ్ట్ చేసి వాటిని స్ట్రెంత్ గా ఉన్నాయా పటిష్టంగా ఉన్నాయా లేదని కూడా ఇటు నిపుణుల కమిటీ పరిశీలించడం జరుగుతుంది. ఇక ఎన్డీఎస్ఏ టీం మాత్రం కొంత సందేహాలు అనుమానాలు కూడా వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇటు ప్రస్తుతం అయితే ఈ సీజన్ లో వచ్చేటువంటి ఇన్ఫ్లో బట్టే ఇటు డ్యామ్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని చెప్పుకోవచ్చు. లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో తట్టుకున్నైతే కేవలం మరమ్మతులు చేసి ఆ గేట్లు మరమ్మతులు చేసి ఆ డ్యామ్ ను వాడకంలోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఏదైతే ఇన్ఫ్లో తట్టుకోకుండా డ్యామ్ ఇంకా కొంత డ్యామేజ్ ఎక్కువ అయితే మాత్రం ఖచ్చితంగా డ్యామ్ ను ఏ రకంగా ముందుకు వెళ్లాలని మాత్రం ప్రభుత్వం ముందున్నటువంటి ఒక ప్రశ్నగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రభుత్వం తాత్కాలిక మరమ్మతులు చేసి ఈ సీజన్ తర్వాత పూర్తి స్థాయిలో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలి, లేకపోతే ఆ తాత్కాలిక మరమ్మతులతోనే ప్రాజెక్టు కొనసాగించవచ్చు అనేది ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు నిపుణుల కమిటీ ఇప్పటికీ డ్యామ్ సేఫ్టీ అధికారుల నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి నివేదిక కావచ్చు, ఇటు స్టేట్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇచ్చినటువంటి నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి నివేదికలు పలు నివేదికలు కూడా ఇటు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. వీటన్నిటి కూడా పూర్తి స్థాయిలో సమీక్ష చేసి ప్రస్తుతమైతే తాత్కాలికంగా మరమ్మతులు చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. పూర్తి స్థాయిలో మరమ్మతులు చేస్తుందా లేకపోతే ప్రాజెక్టు పైన భవిష్యత్తులో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందని చెప్పి ప్రభుత్వం పైన ఆధారపడింది. ప్రస్తుతం అయితే కేవలం తాత్కాలిక మరమ్మతులు చేసే యోచనలే ప్రభుత్వం ఉన్నట్టుగా చెప్పుకోవాలి. రైట్ సతీష్.